వెల్కమ్ టు మై వీడియో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియోకి ముందు షార్ట్ వీడియో పెట్టానండి, వందే భారత్లో ఉన్నామని. ఇదైతే వందే భారత్లో లంచ్ అనమాట. లంచ్ ఇచ్చారు. లంచ్ అయితే ఇవ్వండి, పప్పు, బంగాళదుంప ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ, 2 చపాతీలు, రైసు ఇచ్చారండి. ఈ పెరుగు కూడా ఇచ్చారు. ఈ లంచ్ అయిపోయాక కొంచెం సేపటికి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. లంచ్ అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అందరూ తినాలంటే ఇలానే ఉండాలి. అలాగే ఈ పండగలో మేము కాకినాడ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చామనేది ఇంకా ముందు వీడియోలో చెప్తానండి. ఈ వీడియో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామనేది చూడండి. ఇదైతే నాకు ట్రైన్లోంచి తీయడానికి చూస్తుంటే ఇదైతే పెద్ద కొండ కనిపించింది, రాయి కొండ. దాని మీద పెద్ద కోటలకు కూడా ఉంది. అలాగే ఆ పక్కన గుడి ఉందండి, ఇది ఏం గుడో నాకైతే తెలియదు, కానీ ఈ దగ్గరలోనండి హైదరాబాద్ దగ్గరికి వచ్చాక ఇవి కనిపించినవి. ఇదైతే రైల్వే స్టేషన్ వెనకాలన్నమాట అండి. డెవలప్ చేస్తున్నారు, ఇంకాని చాలా కడుతున్నారండి. ఇది ఇంకా చాలా పెద్దగా కడుతున్నారు స్టేషన్ అయితే. హైదరాబాద్ చాలా డెవలప్ అయ్యింది కదండి, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇదైతే మా మేనల్లుడు ఇల్లు అన్నమాట. ఇంటి ఎదురుగా ఈ కెఫే ఉంది. ఇందులో అయితే టీ తాగామండి. టీ తాగేసి మేము మాల్కి వెళ్ళాము. మాల్లో అయితే క్రిస్మస్, సంక్రాంతి డెకరేషన్ అయితే చాలా బాగుందండి. ఎంట్రన్స్లో మాకు భలే అనిపించింది, అందుకే ఇక్కడ అయితే వీడియో తీశాను. హ్యాపీ సంక్రాంతి అని బోర్డు పెట్టి ఇక్కడ అయితే గాలిపటాలు పట్టుకోవడానికి దారము పెట్టారండి, చాలా బాగుంది. ఇలాగా ఈ మాల్ అంతా కూడా తిరిగామండి. తిరిగాక నాకు ఇక్కడైతే గేమ్స్ కనిపించినవి, పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయండి. చూసారా, వీళ్ళిద్దరూ అయితే అక్కడ కొండల్లో ప్రయాణిస్తున్నట్టు అనమాట పెట్టుకొని. ఇవన్నీ కూడా గేమ్స్ అండి. పైన అంటే 2nd ఫ్లోరు అంతా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, చిన్నపిల్లల్ని తిప్పడానికి ఇక్కడ మొత్తం మాల్ అంతా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి తిప్పడానికి చిన్న బండి ట్రైన్లా ఉందండి. ట్రైన్కి మళ్ళీ బొమ్మలు ఉన్నాయి, అటు ఇటు గుర్రం బొమ్మలు. అవి కూడా వీడియో ఇందులోనే ఉంటుంది, చూడండి ముందు. ఇవన్నీ గేమ్స్ అండి, చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళాలి. టికెట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి, ఇలా ఆడుతున్నారు చూసారా, 3 పిల్లలు. ఎవరు ఏ కలర్ ఎంచుకుంటే ఆ కలర్లో ఎక్కువ సార్లు వెళ్ళాలన్నమాట. ఇలాగా వెళ్ళటం వల్ల అన్ని పాయింట్లు వస్తాయి అన్నమాట. ఇది చిన్నపిల్లలకి చాలా బాగున్నాయండి గేమ్స్. అలాగే ఇదైతే ఇంట్లోకి కావలసిన డెకరేషన్ చేసుకోవడానికి కావలసిన ఫ్లవర్సు, వాటికి ఇవన్నీ కుండీలు అన్నమాట అండి. ఇవైతే అక్కడ డెకరేషన్ చేసుకునేవే, చెక్కతో చేసినమాట, వుడ్తోని. మొత్తం గాజు, స్టీలు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట అండి సామాన్లు. పిల్లోస్, బెడ్షీట్లు, ఇక్కడ మొత్తం మన ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ మాల్లో అయితే పండగ కదండి, అందుకని అన్నీ కూడా 50% ఆఫర్ పెట్టారండి. బట్టలు కూడా చాలా చాలా బాగున్నాయండి. కాకపోతే మేమైతే క్రిస్మస్కి కొనేసుకుంటామండి, అందుకని ఇప్పుడు అయితే ఏమీ కొనుక్కోలేదు, ఇంకా ఉన్నాయి కొత్తవి. ఈ షాప్ అంతా తిరిగి చూసి మా వారికి నచ్చినవి మా వారు కొనుక్కొని తర్వాత కూడా మళ్ళీ షాప్ అంతా తిరిగి చూసామండి. చూసా కొద్ది చూడాలనిపిస్తుంది. ఇందులో చాలా మంచి మంచి ఫ్లవర్ వైజ్లు, బొకేలు, ఇంకా డిన్నర్ సెట్లు, కుకింగ్ బౌల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండి, చాలా బాగున్నాయి. అందుకే ఇలా మళ్ళీ తిరిగి చూసి తర్వాత కూడా బయటకు వచ్చాక మళ్ళీ షాపింగ్ మాల్ అంతా చూసుకొని
చూసేయండి ఏమేమి ఉన్నాయో. ఇలా ట్రేలు కూడా చాలా బాగున్నాయండి. టీ కప్పులు అవి ఎవరైనా వచ్చినప్పుడు టీలు ఇవ్వడానికి. మొత్తం గాజు, స్టీలు, వుడ్ మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇదైతే పిల్లలు తిప్పడానికి ట్రైన్ అన్నమాట అండి. ఇలాగా ట్రైన్ లాగా పిల్లలు పెద్దలు కూడా తిరుగుతున్నారు ఇందులోని. ఎంత బాగుందో కదండి, చాలా బాగుంది కదా ఇది చూస్తుంటే. అలాగే ఇలా బయటకు వచ్చి బయట కూడా లైటింగ్ ఉందని మొత్తం వీడియో తీశాను. ఇదిగోండి మాల్ అయితే ఇది. మా మేనల్లుడి ఇంటి దగ్గరలోనే అండి ఇదైతే. ఇక్కడైతే చూసారా క్రిస్మస్కి పెట్టిన లైటింగ్ కూడా ఇంకా వీళ్ళు అలానే ఉంచారు. అందంగా ఉంది, చాలా బాగుంది. చూసేయండి మొత్తం అంతా. ఇలాగా మాల్ ఎదురన్నమాట అండి, బ్రిడ్జ్ ఉంది. ఇవైతే పిల్లల్ని ఆడించడానికి, చిన్నపిల్లలకి బోర్ కొట్టకుండా ఈ ముందైతే చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇదైతే నైట్ మళ్ళీ బిర్యానీ తెచ్చుకున్నాము. హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినకుండా ఉంటామండి, అందుకనే నైట్ బిర్యానీ తెచ్చుకున్నాము. అలాగే ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ మేము పని మీద వెళ్తున్నాము పొద్దుట 8 గంటలకి. ఇలా టిఫిన్ అయితే తినేసాము, తినేసి టీ తాగేసాం. ఈ పండగలో తెలంగాణలో ఉండటానికి కారణం ఇదేనండి, పెద్ద పని. మా పని మీద మేము వచ్చాము. ఈ పని ఏంటనేది ఇంకో వీడియోలో చెప్తాను. అది కూడా మళ్ళీ మేము హైదరాబాద్ రావాలి, అప్పుడు వచ్చినప్పుడు ఆ వీడియోలో చెప్తానండి. అప్పుడు ఈ పని పూర్తవుతుంది కాబట్టి. ఈ పని అయిపోయాక మేమైతే మాల్కి వెళ్ళాము. కొంచెం సేపు మాల్ అంతా తిరిగేసి ఇలాగ మాల్లోనే ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్ అండి ఇది. చూడండి మా మేనల్ని తీసుకొచ్చాం అన్నమాట. ఇలాగైతే ఇదంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట అండి. చాలా రకరకాల ఫుడ్లు ఉంటాయండి, అన్ని దేశాల ఫుడ్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు వచ్చి జాబ్స్ చేస్తారు కదండి, అందుకని. అలాగే ఇక్కడ కష్టపడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి పని ఇక్కడ దొరుకుతుంది కాబట్టి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. ఇదిగోండి మేమైతే ఆర్డర్ చేసిన ఫుడ్ గోంగూర బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ. ఇదైతే చికెన్ బిర్యానీ, అలాగే మటన్ బిర్యానీ కూడా చెప్పాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక దాని మించిన ఒక టేస్ట్ ఉంది బిర్యానీలు. అలాగే ఈ ఫుడ్ తినేసాక పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా కొందామని ఇక్కడైతే ఐస్ క్రీమ్ కొన్నాము. ఎవరికి కావాల్సిన ఐస్ క్రీమ్ వాళ్ళు తీసుకొని తింటున్నారన్నమాట. నేనైతే సాయంత్రము బాగా చల్లగా ఉందని నేను బయటకు వెళ్ళలేదండి. మా వారు పిల్లలు వెళ్ళారు. వెళ్తే టిఫిన్ తీసుకొచ్చామన్నాను. ఇడ్లీ, సాంబారు, వేరుశనగ చట్నీ తీసుకొచ్చారన్నమాట. అలాగే మర్నాడు మార్నింగు భోగి కదండి. భోగి రోజు అయితే మా వదిన గారెలు, ఇడ్లీ వేసి మాకు ఇచ్చారు. ఇలాగైతే 2 రకాల చట్నీలతో ఇచ్చారు. తినేసి మళ్ళీ కొంచెం సేపు బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి లంచ్ కూడా రెడీ చేశారండి. లంచ్ అయితే పులిహోర, గుత్తి వంకాయ కూర, పప్పు రెడీ చేశారు. అవి తినేసి మళ్ళీ మేము వందే భారత్ ట్రైన్కి 3 గంటలకి వచ్చేసామండి. సామర్లకోట వచ్చేసాము. సామర్లకోట నుంచి కాకినాడ వచ్చేసాం.